అంతర్జాతీయ వేదికల మీద దశాబ్దాలుగా భారతదేశంపై ఏడుస్తూ తమను తాము ఎప్పుడూ బాధితులుగా చూపుకుంటూ బంగ్లాదేశ్ ఆడుతున్న అతిపెద్ద డ్రామాకు ఇప్పుడు అనూహ్యంగా తెరపడింది. తమ వేలితో తమకల్లే పొడుచుకోవడం అంటే ఖచ్చితంగా ఇదే. బంగ్లా హోంమంత్రి నోటి వెంట వచ్చిన ఆ ఒక్క అధికారిక ప్రకటనతో మొత్తం బంగ్లాదేశ్ రాజకీయాల్లో ఒక పెద్ద భూకంపం వచ్చింది. ఇది మామూలు విషయం కాదు. ఇన్నాళ్లుగా బంగ్లా ప్రదర్శిస్తున్న అతిపెద్ద కపట నాటకాన్ని వారి సొంత హోంమంత్రే ప్రపంచం ముందు బట్టబయలు చేశాడు. ఒక సార్వభౌమ దేశంగా భారతదేశం దశాబ్దాలుగా అంతర్జాతీయ వేదికలపై బల్లగుద్ది చెబుతున్న సత్యం ముందు బంగ్లా నైతికంగా సరెండర్ అయిపోయింది. ఢాకాలోని సచివాలయంలో బంగ్లా హోంమంత్రి విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్నప్పుడు అక్కడున్న పాత్రికేయులు కాని విపక్షాలు కాని రాబోయే కొద్ది నిమిషాల్లో తమ దేశపు కపట దౌత్య విధానం మొత్తం కుప్పకూలబోతోందని ఏమాత్రం ఊహించలేదు. ఎప్పటిలాగే అక్కడి విలేకరులు బార్డర్ కిల్లింగ్స్ అనే సెంటిమెంట్ అంశాన్ని రెచ్చగొట్టేలా లేవనెత్తారు. ఇది బంగ్లా రాజకీయ నాయకులకు చాలా ఇష్టమైన ఆయుధం. పాకిస్తాన్ తమ దేశ ప్రజలను రెచ్చగొట్టడానికి మరియు వారి మద్దతు కూడగట్టుకోవడానికి కాశ్మీర్ పేరును ఎలా వాడుకుంటుందో అదే తరహాలో బంగ్లా నాయకులు కూడా తమ అంతర్గత వైఫల్యాలను, ఆర్థిక మాంద్యమాన్ని, నిరుద్యోగాన్ని కప్పిపుచ్చుకోవడానికి దశాబ్దాలుగా ఈ బార్డర్ కిల్లింగ్స్ అనే అంశాన్ని వాడుకుంటూ వస్తున్నారు. కానీ బంగ్లా హోంమంత్రి ఇచ్చిన ఒకే ఒక్క పదునైన సమాధానంతో ప్రెస్ రూమ్ మొత్తం పూర్తిగా నిశ్శబ్దంగా మారిపోయింది. ఎవరైనా అక్రమంగా సరిహద్దులు దాటి నేరాలకు పాల్పడితే ఆయా సరిహద్దు బలగాలు తమ సొంత చట్టాల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటాయని, దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ బార్డర్ కిల్లింగ్స్ అని పిలవకూడదని ఆయన చాలా స్పష్టంగా చెప్పేశాడు. అంటే సరిహద్దు కంచెను అక్రమంగా దాటి వచ్చేవాడు ఏమాత్రం అమాయకపు పౌరుడు కాదని, వాడు దేశ భద్రతకు ముప్పు తెచ్చే ఒక నేరస్తుడని, వాడి మీద తీసుకునే చర్య ఖచ్చితంగా చట్టబద్ధమే అని ఢాకా అధికారికంగా ఒప్పుకుంది. ఇదే మాటను మన ప్రభుత్వాలు, మన సరిహద్దు భద్రతా దళాలు దశాబ్దాలుగా ఐక్యరాజ్య సమితితో సహా ఎన్నో అంతర్జాతీయ వేదికల మీద నిరూపిస్తూ వచ్చాయి. కానీ బంగ్లా మాత్రం ఎప్పుడు విక్టమ్ కార్డు ప్లే చేస్తూ మానవ హక్కుల ఉల్లంఘన పేరిట భారతదేశాన్ని దోషిగా నిలబెట్టాలని చూసేది. ఇప్పుడు ఆ దేశ హోంమంత్రి స్వయంగా భారతదేశం చెబుతున్నదే అక్షరాలా వాస్తవమని బహిరంగంగా అంగీకరించడంతో ఢాకాలో పెద్ద చర్చ మొదలైంది. ఈ ఒక్క మాటతో బంగ్లా రాజకీయ వర్గాలు మొత్తం రెండుగా చీలిపోయాయి. జమాత్కు మిత్రపక్షమైన నేషనల్ సిటిజన్ పార్టీ నేత నాహిద్ ఇస్లాం లాంటి వారు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఇది జాతి మొత్తానికి జరిగిన ఘోర అవమానమని, వెంటనే హోంమంత్రి తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. తమ సొంత పౌరులకు వ్యతిరేకంగా హోంమంత్రి ఏకంగా భారతదేశం భాష మాట్లాడుతున్నారని ఆయన తీవ్ర విమర్శలు గుప్పించారు. దశాబ్దాలుగా భారత్ వ్యతిరేకతనే తమ రాజకీయ పునాదిగా మార్చుకున్న ఈ నాయకులకు ఇప్పుడు తమ సొంత ప్రభుత్వమే భారతదేశపు వాదనను సమర్థించడం మింగుడు పడటం లేదు. మరోవైపు బంగ్లాలోని ప్రఖ్యాత దినపత్రిక డైలీ స్టార్లో సైతం ఇది కేవలం నోరు జారిన మాట కాదని, ఇది భారతదేశపు వాదనలకు బంగ్లా వేసిన అధికారిక ముద్ర అని పెద్ద ఎత్తున కథనాలు వస్తున్నాయి. సరిహద్దుల్లో జరిగే కాల్పులను సమర్థించడం ద్వారా ఢాకా అధికారికంగా ఇండియన్ నరేటివ్ కు తలొగ్గిందా అంటూ అక్కడి మేధావులు బహిరంగంగానే ప్రశ్నిస్తున్నారు. గతంలో ఎన్నో ప్రభుత్వాలు భారతదేశం పట్ల మరింత కఠినంగా వ్యవహరిస్తామని ప్రగల్భాలు పలికి అధికారంలోకి వచ్చాయి. కానీ ఇప్పుడు ఆ ప్రభుత్వాలే భారతదేశపు లాజిక్ ముందు పూర్తిగా సరెండర్ అయిపోయాయా అని అక్కడి మానవ హక్కుల సంఘాలు వీధుల్లోకి వచ్చి ఆందోళనలు చేస్తున్నారు. కానీ అసలు గ్రౌండ్ రియాలిటీ చూస్తే మన దేశానికి మరియు బంగ్లాకి మధ్య ఉన్న సరిహద్దులు ఎంత సంక్లిష్టమైనవో, రాత్రి చీకటి పడ్డాక అక్కడ ఏం జరుగుతుందో రాత్రింబవళ్లు పహారా కాసే మన జవాన్లకు మాత్రమే తెలుసు. పశువుల స్మగ్లింగ్, దొంగ నోట్ల చలామణి, ఉగ్రవాదుల అక్రమ చొరబాట్లు అక్కడ ఒక ఆర్గనైజ్డ్ సిండికేట్ లాగా నడుస్తుంటాయి. ఎప్పుడైతే మన భద్రతా బలగాలు ఈ స్మగ్లర్లను అడ్డుకోవడానికి ప్రయత్నిస్తాయో అప్పుడు ఆ దొంగలు అమాయకంగా చేతులెత్తేయరు. వారు మారణాయుధాలతో వందల సంఖ్యలో ఏకమై వచ్చి మన జవాన్ల మీద ప్రాణాంతక దాడులకు తెగబడతారు. అలాంటి అత్యవసర పరిస్థితుల్లో తమ ప్రాణాలను రక్షించుకోవడం కోసం మరియు దేశ సరిహద్దుల భద్రత కోసం బలప్రయోగం చేయడం అనేది మన జవాన్లకు ఉన్న ఒక ఆప్షన్ కాదు, అది వారి ప్రాథమిక ధర్మం. మన భారతదేశం ఎప్పుడూ కూడా ముందుగా ప్రాణ నష్టం జరగకుండా నాన్ లీథల్ వెపన్స్ అంటే ప్రాణాలు తీయని ఆయుధాలనే వాడటానికి ప్రయత్నిస్తుంది.
దారి తప్పి వచ్చిన ఎంతో మందిని, చివరికి అక్రమంగా చొరబడిన వారిని కూడా సజీవంగా పట్టుకొని చట్టబద్ధమైన ప్రక్రియ ద్వారా సురక్షితంగా బంగ్లాదేశ్కు అప్పగించిన అధికారిక రికార్డులు వేలల్లో ఉన్నాయి. కానీ వందలాది మంది స్మగ్లర్లు ఆయుధాలతో చుట్టుముట్టినప్పుడు అక్కడ జవాన్లు అరెస్టు వారెంట్లు చూపుతూ కూర్చోలేరు. దేశ సరిహద్దులను ప్రాణాలకు తెగించి కాపాడుతారు. ఈ కఠినమైన వాస్తవాన్ని బంగ్లా ఎప్పుడూ కప్పిపుచ్చి కేవలం ఎదురు కాల్పుల్లో చనిపోయిన వారిని అమాయకులుగా చిత్రీకరించి మానవ హక్కుల ఉల్లంఘన కింద మన దేశాన్ని టార్గెట్ చేస్తూ వచ్చింది. ఇప్పుడు అసలైన ట్విస్ట్ ఏమిటంటే ఈ ప్రకటన వచ్చిన టైమింగ్. న్యూఢిల్లీలో భారతదేశపు BSF మరియు బంగ్లాకు చెందిన బార్డర్ గార్డ్స్ అంటే BGB టాప్ కమాండర్ల మధ్య 57వ డైరెక్టర్ జనరల్ స్థాయి అత్యున్నత ద్వైపాక్షిక సమావేశం మొదలైంది. ఈ మీటింగ్లో పుషిన్స్ అంటే అక్రమ చొరబాట్ల అంశం ప్రధానంగా చర్చకు రాబోతోందని ద హిందూ లాంటి జాతీయ పత్రికలు స్పష్టం చేశాయి. గత కొన్ని సంవత్సరాలుగా ఈ మీటింగ్కు ఒకటే పాత స్క్రిప్ట్ ఉండేది. బంగ్లా అధికారులు ఢిల్లీకి రావడం, సరిహద్దుల్లో జరిగిన మరణాల తాలూకు ఫైల్స్ అన్నింటినీ టేబుల్ మీద పెట్టి భారతదేశం మీద దౌత్యపరమైన ఒత్తిడి తీసుకురావడానికి విశ్వ ప్రయత్నాలు చేయడం సర్వసాధారణంగా జరిగేది. కానీ ఈసారి సీన్ పూర్తిగా రివర్స్ అయిపోయింది. ఆ మీటింగ్ టేబుల్ మీద బంగ్లా అధికారులు ఈ బార్డర్ కిల్లింగ్స్ అనే టాపిక్ తీయగానే మన భారతీయ అధికారులు చాలా ప్రశాంతంగా ఒక్కటే మాట చెబుతారు: మీరు ఈ ఫైల్స్ అన్ని తీసి పక్కన పెట్టండి. అక్రమ చొరబాట్ల మీద తీసుకునే చర్యలను బార్డర్ కిల్లింగ్ అని అనకూడదని సాక్షాత్తు మీ హోంమంత్రి గారే అధికారికంగా చెప్పారు కదా అని శృతి మెత్తగా గట్టి కౌంటర్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ ఒక్క ప్రకటనతో భారతీయ దౌత్యవేత్తల చేతికి ఒక అభేద్యమైన బ్రహ్మాస్త్రం దొరికినట్లయింది. భారతదేశం ఇప్పుడు అంతర్జాతీయ వేదికలపై మేము కేవలం మా దేశ చట్టాలను మరియు జాతీయ భద్రతను మాత్రమే కాపాడుతున్నాము. ఈ విషయాన్ని ఇప్పుడు ఢాకా సైతం అధికారికంగా అంగీకరిస్తోందని చాలా గర్వంగా చెప్పగలిగే స్థితికి చేరుకుంది. దీనితో బంగ్లాదేశ్ ఇప్పుడు ఒక అతిపెద్ద దౌత్యపరమైన ఇరకాటంలో పడింది. నాహిద్ ఇస్లాం లాంటి వారు ఎంత ఒత్తిడి తెచ్చినా ఈ ప్రకటనను డ్యామేజ్ కంట్రోల్ పేరుతో వెనక్కి తీసుకుందామంటే ఒకసారి అధికారికంగా అది దేశ హోంమంత్రి హోదాల్లో చెప్పిన మాటను అంత తేలిగ్గా వెనక్కి తీసుకోలేరు. అలాగని ఆ మాటను ఖండిస్తే అధికారికంగా మరియు కనెక్టివిటీ పరంగా ఎంతో కీలకమైన భారతదేశంతో సంబంధాలు తీవ్రంగా దెబ్బతింటాయి. ఇది వారికి ఏమాత్రం ఇష్టం లేని పని. అలాగని ఆ మాటను సమర్థిస్తే సొంత దేశంలో మీడియా మరియు ప్రతిపక్షాల ముప్పేట దాడులకు బలి కావాల్సిందే. ఈ మొత్తం పరిణామం ప్రపంచానికి ఒక్కటే నిరూపిస్తోంది: మీరు సత్యం వైపు నిలబడి మీ వ్యూహాలకు బలంగా కట్టుబడి ఉన్నప్పుడు ఎదుటివారు ఎంత పెద్ద కపటనాటకం ఆడినా చివరికి మీ కాళ్ల దగ్గరకు వచ్చి వాస్తవాలను అంగీకరించి సరెండర్ అవ్వక తప్పదు. భారతదేశం తన జాతీయ భద్రత విషయంలో ఎప్పుడూ ఎవరితోనూ రాజీ పడలేదు. చట్టబద్ధంగా వచ్చే వారికి ఎప్పుడూ గౌరవం దక్కుతుంది. కానీ అక్రమంగా దేశంలోకి చొరబడాలని చూస్తే మాత్రం ఎంతటి కఠిన చర్యలకైనా వెనకాడబోమన్న ఒక స్పష్టమైన సంకేతాన్ని ఈ పరిణామం దక్షిణాసియా మొత్తానికిచ్చింది. సరిహద్దులంటే కేవలం మ్యాప్ మీద గీసిన గీతలు కావు. అవి ఒక సార్వభౌమ దేశపు పవిత్రమైన రక్షణ కవచాలు. ఆ కవచాన్ని చీల్చుకొని లోపలికి రావాలని చూసేవాడు ఎవరైనా సరే వాడు ఈ దేశానికి ముప్పుగానే పరిగణించబడతాడు. ఫ్రెండ్స్, ఇన్నాళ్లుగా బంగ్లా ఆడుతున్న ఈ విక్టమ్ కార్డు డ్రామా వాళ్ళ సొంత హోంమంత్రి చేతుల మీదుగానే ముగిసిపోవడం పట్ల మీరేమనుకుంటున్నారు? బంగ్లాదేశ్ ఇకపై భారతదేశంతో దౌత్యపరంగా మెతక వైఖరిని అవలంబిస్తుందని మీరు భావిస్తున్నారా? లేక ఇది కేవలం తాత్కాలికమేనా? మీ అభిప్రాయాన్ని దయచేసి కామెంట్ బాక్సులో తెలియజేయండి. ఈ వీడియో కింతే ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.